మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా నా ఫోన్ నంబర్ 7995095799 నాతో మాట్లాడి మీ అపోహలు ఏమైనా ఉంటే, సందేహాలు ఏమైనా ఉంటే, అనుమానాలు ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి. దయచేసి ఆలోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఇంకా అఫీషియల్ గా రాలేదు సార్, ఇది సోషల్ మీడియాలో వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియా కోసం. ఓకే, సో ఆ వ్యక్తి బొబ్బిలి చెందిన వ్యక్తి, వయసు 44 సంవత్సరాలు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెగ్యులర్ గా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈ రోజు కూడా దానికోసం వచ్చారండి బొబ్బిలి నుండి ఇక్కడికి. అతను పాకిస్తానీ కానే కాదు, టెర్రరిస్ట్ కానే కాదు, ఇంకా సామాన్యుడు, భయపడాల్సిన పర్లేదు. రిటైర్డ్ ఆర్మీ అని కూడా విన్నాం. రిటైర్డ్ ఆర్మీ కాదా నాకు, నేను అది కనుక్కోవాలి. కానీ ఇదే ఇంతవరకు ఇదే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము పిఎం పాలెం స్టేషన్ తీసుకెళ్లి వివరంగా విచారణ చేపట్టాము. ఆ విచారణ చేసిన తర్వాత అతను పూర్తిగా అమాయకుడు అని తెలిసింది. అప్పుడు వదిలేయడం జరిగింది. అది మనం అందుకే ఇంగ్లీష్ లో ఒక మాట ఉంది, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. హిందీలో ఒక మాట ఉంది, దిల్ కో దేఖో చేరా నా దేఖో. సో మనం ఫేస్ చూసి మోసపోకూడదు. వైరల్ అవడం వల్ల కూడా పబ్లిక్ పానిక్ అవుతున్నారు సార్. సో మీరు ఎలాంటి మెసేజ్? ఇప్పుడు ఇది ఫేక్ న్యూస్ కాదు. ఆ వ్యక్తి నిజంగా డిఫరెంట్ ప్లేసెస్ తిరిగారు. ఆ వ్యక్తి చూసి ఈ వాతావరణంలో చాలా మంది భయపడ్డారు. అది కూడా నిజమే. ఇది అతను పాకిస్తానీ, అతని పేరు ఉస్మాన్ బిన్ లాదెన్, అది ఎవరు చెప్పడం లేదు. అవునా కదా? అయితే ఫేక్ న్యూస్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము భయపడుతున్నాం, ఒకసారి చెక్ చేయండి. కాబట్టి ఇప్పుడు చెక్ చేసి మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తున్నాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రెస్ పోస్ట్ చేస్తాం. ఇటువంటి సమయంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ గా నా ఫోన్ నంబర్ 7995095799 నాతో మాట్లాడి మీ అపోహలు ఏమైనా ఉంటే, సందేహాలు ఏమైనా ఉంటే, అనుమానాలు ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి. దయచేసి ఆలోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎందుకంటే ఒకసారి పోస్ట్ చేస్తే మనం డిలీట్ చేయడం కష్టం, బాగా లోపల వైరల్ అయిపోతుంది. తర్వాత ఈ రోజు అందరూ చిన్న కారణాల వల్ల పానిక్ అయిపోతున్నారు. కాబట్టి అందరూ కామ్ గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వైజాగ్ ప్రజలందరికీ వైజాగ్ సిటీ పోలీస్ 24/7 సహాయం చేయడానికి, రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.